కోవిడ్‌లో డ్రైవింగ్ చేసే డ్రైవర్ అన్నాలు మనకైతే గనక కోవిడ్‌లో ఒక కొత్త రూల్ అయితే వచ్చిందబ్బా! ఎవరైతే గనక మాక్సిమం స్పీడ్ దాటి అంటే 120 స్పీడ్ దాటి అంతకు మించి 150 కావచ్చు, 170, 180 కావచ్చు, లేకుంటే 200 కావచ్చు. అంతకు మించి స్పీడ్ పోతా పోలీసులకు దొరికిండ్రు అంటే గనక ఏం ములాత లేకోకుండా కారు సీజ్ జేసి ఎవరైతే స్పీడ్ పోయినరో వాళ్ళకి ఫింగరేసి ఇంటికైతే పంపిస్తారు. అస్సాం రైలు ఎక్కిస్తారు. ఇప్పుడది కొత్త రూల్ అనమాట కువైట్‌లో. ఇంకా కువైట్‌ల విషయానికొస్తే గనక, వాళ్ళు ఓవర్ స్పీడ్‌పై దొరికినా గూడా, వాళ్ళను కొద్ది రోజులు జైల్‌లో బెట్టి, భారీగా అదే ఫైన్ జరిమానా యేసి వదిలిపెడతారు. బండి సీజ్ జేసుకొని. ఇంకా వేరే దేశాల నుంచి వచ్చింటారు గదా! వాళ్ళు మాత్రం ఓవర్ స్పీడ్ పూట దొరికిండ్రనుకోండి, అస్సామే. ఏం ములాత ఉండదు. ఫింగరేసి ఇంటికైతే పంపిస్తారనమాట. కాబట్టి డ్రైవర్ అన్నలు జాగ్రత్తగా డ్రైవింగ్ జేసుకోండి. మనమొచ్చింది పని జేసుకోనికి అంతే. మనిక్కడ ఓవర్ స్పీడ్ పోనీకి, కార్ రేసింగ్‌లు పోనీకి కాదు. కొంతమంది అనుకుంటారనమాట. నేను పెద్ద హీరోను, నా చేతిలో ల్యాండ్ క్రూజర్ ఉంది, లేకుంటే లక్సస్ ఉంది, నేను పెద్ద పుడింగినని జెప్పేసి ఓవర్ స్పీడ్ పోతా ఉంటారనమాట. నేను చూసాను చాలా మందిని. అటువంటి వాళ్ళకి మాత్రం చానా ఇబ్బందే. దొరికిండ్రంటే గనక ఏ ములాద ఉండదు. ఫింగరేసి ఇంటికి పంపిస్తారు. మళ్ళా కువైట్ కూడా రానీకి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ జేసుకోండి. ఇంకా రోజు రోజు కొత్త కొత్త రూలొస్తుందనమాట. ఈ కువైట్‌లో ఉండాలన్నా గూడా చాలా కష్టమే. ఉండడం అంటే కష్టం అంటే ఏం కష్టం ఉంది జెప్పండి? గవర్నమెంట్ ఏ రూల్ అయితే పెట్టిందో ఆ రూల్‌ని ఫాలో అవుతా మనకి వినకపోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఈ రూల్ పెట్టడం వల్ల మనకేమి ఇబ్బంది ఉండదు. మనం ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి స్పీడు? 120, 120 కన్నా 120 పోండి. అంతకు మించి ఎందుకు పోవాలా? ఏం అవసరం? కోవిడ్‌లో పొమ్మన్నారు. మనం గూడా పోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దొరికిందంటే గనక అస్సామే. అది.